అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు నానిగారు బందర్ ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి మీరు జీవితమంతా ఇలాగే తొడలు కొట్టడాలు, బెదిరించటాలు ఇవేనా అధికారం ఉన్నప్పుడు వల్ల మీరు చేసింది? కనీసం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏ రోజైనా మాట్లాడారా? రాష్ట్రంలో కంపెనీల గురించి ఏ రోజైనా ఆలోచించగలిగారా? ఎదుటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులను, మహిళలను తిట్టడానికే సరిపెట్టుకున్నారు 5 సంవత్సరాలు. ఏది ఏమైనా కంపెనీలు కావాలంటే నూడిల్స్, కోడిగుడ్లు అవి అమ్మకానికే సరిపెట్టుకున్నారు. మరి 12 లక్షల కోట్లు పెట్టుబడులు అని గడిపేశారు. ఇప్పుడేమో ఎవరిని వదలం అని చెప్తూనే ఉంటారు. ఎవరైనా ఏదైనా మాట్లాడగలిగితే అరెస్టు చేస్తాం, కాల్చి పారేస్తాం, నరికి పారేస్తాం అని ఇలా బెదిరించడాలే సరిపోతున్నాయి. అదేవిధంగా బహిరంగంగానే చెప్తూనే ఇప్పుడు కూడా అదే రకంగా అధికారం లేకపోయినా కానీ బెదిరిస్తూనే ఉన్నారు. మరి రాష్ట్రంలో ఎవరైనా కానీ మీకు ఎలా ఓట్లు వేస్తారు, ఏ విధంగా ఓట్లు వేస్తారు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని నమ్ముతారా? ఎవరూ నమ్మరు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా అలా మాట్లాడటం మంచిది కాదు. తెల్లవారితే చాలు వారిని అది చేస్తాం, ఇది చేస్తాం, లేపేస్తాం, అధికారంలో సస్పెండ్ చేస్తాం, తొడలు కొట్టుకుంటూ ఇలాంటి రాజకీయాలు చేస్తే ఎలా నమ్ముతారు? ఎవరు నమ్మరు. ఏది ఏమైనా అలా మాట్లాడటం మంచిది కాదు. రాష్ట్రం కోసం ఆలోచించాలి, రాష్ట్ర రాజధాని కోసం ఆలోచించాలి. మనకు రాజధాని లేదు కదా అనేది అన్న ప్రస్తావన లేదు. బెదిరించటాలు, భయపెట్టాలు ఇలా చేస్తే మీకు ఎవరు ఓట్లు వేస్తారు? మన రాష్ట్రంలో కంపెనీలు ఏవంటే ఒక కోడిగుడ్డు కంపెనీలు, ఒక నూడిల్స్ బండ్లు, అటువంటి వాటి కోసం మాట్లాడతారు. కంపెనీల గురించి మాట్లాడరు. ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి, వస్తాయి. సర్పంచులు పదవి కాలం కూడా ముగించుకున్నారు, అయిపోయాయి. రోడ్ల మీద తిరిగే గాలి ఎదవలు కూడా, సర్పంచులు కూడా మీరు రోడ్ల మీదకి రావటం లేదు, రోడ్ల మీద తిరగండి, రోడ్ల మీద నిలబడటం లేదు, రోడ్లలాగా మాలాగా తిరగటం లేదు, మాలాగా కావటం లేదు అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటే పాపం వాళ్ళు మాకు సర్పంచ్ పదవులు అయిపోయినాయి 2/4/2026 నిన్న గురువారంతో అయిపోయినాయి అని అన్ని వాళ్ళు కూడా వెనక్కి తిరిగారు. మమ్మల్ని రోడ్ల మీదకి తిరిగి మమ్మల్ని తిట్టడాలు, కొట్టడాలు, ఇలాంటి పనికిమాలిన వ్యవస్థలు ఇలా చేస్తున్నారు. పనికిమాలిన పేటీఎం బ్యాచ్ తయారై ఈ వైసీపీ వాళ్ళేను. వాళ్ళలా గాలికి తిరగటం లేదని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటుండడం వాళ్ళు పదవి కాలం కూడా ముగించుకున్నారు. మాకు చేత కాదు, మా వల్ల కాదు, మేము రాము, ఇక మా పదవి అయిపోయింది, ఎలక్షన్ పెట్టాలి అని ఎన్నికల కమిషనర్ కూడా చెప్పాలి. మా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళకి ఎన్నికలు జరపాలి. మేము ఉండము, మాకు వద్దు ఈ పదవి అన్నట్టుగా రాజీనామాలు చేసేసి మా పదవి కూడా ముగిసిపోయింది, మాకు అవసరం లేదంటే పక్కకు తప్పుకున్నారు. ఈ వార్డు నెంబర్లు సర్పంచ్లు ఇళ్ళకి పోయి మాకు పదవులు ఉన్నాయి, మీకు లేకపోయినా మాకు ఉన్నాయా లేవా అని వ్యవహరిస్తే మాకు పదవులే లేవు, మీకు ఎక్కడి నుంచి ఉన్నాయి పదవులు? సర్పంచులు లేనప్పుడు వార్డుల నెంబర్లు ఎట్టా వస్తాయి? ఏ విధంగా వస్తారు? ఎలా ఉంటారు? మాతోని మీకు అంతమైపోయింది మీ పదవులు అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా సర్పంచుల పదవి కాలం ముగిసిపోయింది, ముగించుకున్నారు. గాలి ఎదవల దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. ఒక ఉద్యోగులైనా మాలాగా తిరగండి, మాలాగా ఉండండి, మాలాగా గాలికి తిరగండి అన్నట్టుగా వ్యవహరించే బదులు సర్పంచులు కూడా టైం అయిపోయిందేమో, వాళ్ళ గడువు కాలం అయిపోయిందేమో, ముగించుకున్నారు అని తెలియజేస్తూ వాళ్ళకు సర్పంచులకు పదవి అనేది అయిపోయింది కాబట్టి సర్పంచుల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాలి, ఎలా ఎప్పుడు అన్నట్టుగా చెప్పుకుంటూ ఇది నామినేషన్లు ఎప్పుడు, ఓటింగ్ ఎప్పుడు అనేది మాట్లాడుకోవాల్సిందిగా, చెప్పుకోవాల్సిందిగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విధంగా అయితే వైసీపీకి ఏ ఒక్కరు కూడా ఓటు వేయరు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.